ధోలకపురం పచ్చని కొండలు, చల్లటి నదులతో నిండిన ఆనందదాయక రాజ్యం. అక్కడే ఉండేవాడు చిన్నవాడు, కానీ ధైర్యవంతుడైన చోటా భీమ్. లడ్డూలంటే ఎంతో ఇష్టం, అందరికీ సహాయం చేయడం అతని గుణం. ఆయన స్నేహితులు తెలివైన చుట్కీ, చురుకైన రాజు, చతురమైన కోతి జగ్గు, ఇంకా దబ్బాదా మామూలుగానే ఉండే కాళియా. వారంతా కలిసిన ప్రతిరోజు ఓ అడ్వెంచర్గా మారేది. ఒక పొద్దున్న వారు ఊరిలో ఆడుకుంటున్నప్పుడు ఓ వృద్ధయోగి బాబా వృక్ష్ దగ్గరికి వచ్చాడు. అతని తెల్ల గడ్డం ఊగుతుండగా కళ్ళు ఆందోళనగా కనిపించాయి. అతను విస్పరింగ్ ఫారెస్ట్లో నివసిస్తాడు. రాత్రి వేళల్లో ఆడే అన్యమైన శబ్దాలతో భయంకరంగా మారే అడవి. పిల్లలు ఈ అన్నాడు బాబా. ఆ అడవిలోని వెలుగు చెట్టు, ట్రీ ఆఫ్ లైట్ కాంతిని కోల్పోతోంది. అది మన భూమిని కాపాడుతుంది. ఇప్పుడు నీడలు పెరుగుతున్నాయి. డాన్ క్రిస్టల్ మాత్రమే దాన్ని రక్షించగలదు. మీరు సహాయం చేస్తారా? భీమ్ కళ్ళు మెరిపించాడు. అది ఎక్కడా అని అడిగాడు. దాగి ఉంది, ఈ బాబా సమాధానం ఇచ్చాడు. ఒక రహస్య పద్యం ఒక శిలాఫలకంపై ఉంది. అదే దారిని చూపుతుంది. కానీ ఆ మార్గం చాలా ప్రమాదకరం. బాబా చెక్కతో చేసిన పటాన్ని ఇచ్చాడు. చుట్కీ చిరునవ్వుతో, రహస్యాలా? నాకు ఇష్టం అనే అంది. రాజు ఉత్సాహంగా, అడ్వెంచర్ అని అరిచాడు. జగ్గుతల ఊపాడు. కాళియా విరుచుకుపడి, భీమ్ కంటే నేనే ధైర్యవంతుడిని చూపిస్తాను అవే అన్నాడు. బాబా ఆశీర్వాదంతో వారు విస్పరింగ్ ఫారెస్ట్లోకి అడుగుపెట్టారు. చెట్లు నెమ్మదిగా ఊగుతూ రహస్యాలను కురిపిస్తున్నట్లు అనిపించాయి. గాలి చల్లగా మారింది. చుట్టూ నిగూఢమైన శబ్దాలు వినిపించసాగాయి. రాజు భీమ్ చేతిని పట్టుకున్నాడు. భీమ్ నవ్వుతూ, మనమందరం కలిసి ఉన్నాం కదా అన్నాడు. పటం వారిని మెరిసే శిలాబుల మార్గానికి తీసుకువెళ్ళింది. చుట్కీ కొందరి చెట్లపై వింత చిహ్నాలను గమనించింది. వాటి రూపాలు మారుతున్నట్లు అనిపించాయి. ఇవి సంకేతాలు అవే అంటూ వాటిని స్కెచ్ చేసింది. జగ్గు ముందుగా ఊగుతూ, ఒక క్లియరింగ్ అని అరిచాడు. అక్కడ ఓ రాతి ద్వారక కనిపించింది. దానిపై బల్లుల్లాంటి దుంపలతో తారు వేయబడి ఉంది. ఆ తలపైన శిలాఫలకం నీడను నాట్యం చేసే చోట చంద్రకాంతి దారి చూపిస్తుంది. హృదయాన్ని, మేధస్సుని పరీక్షించే 3 పరీక్షలు ఉంటాయి. డాన్ క్రిస్టల్ని మీరు కనుగొంటారు. చుట్కీ ఆశ్చర్యంగా, నీడలు పరీక్షలు అంది. ఈ మాటలతోనే ఒక్కసారిగా గొంతెమ్మ వినిపించింది. చీకటి పాందర్ బయటకొచ్చింది. దాని కళ్ళలో మెరుపు. రాజు భయంతో చిరుపిలిపిచ్చాడు. కానీ భీమ్ ధైర్యంగా నిల్చున్నాడు. మేము చెట్టును రక్షించడానికి వచ్చాం అది అన్నాడు. పాందర్ సైలెంట్గా వారిని చూస్తూ క్రమంగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఇది కాపలాదారుడా మీ అన్నాడు జగ్గు. ఇది మన హృదయ పరీక్ష అంది చుట్కీ. అపై పటం వారిని గొంతెత్తి నదిపై ఉన్న తాడు వంతెనకు తీసుకువెళ్ళింది. కాళియా కాస్త భయంతో, భీమ్ నువ్వే ముందు వెళ్ళు అన్నాడు. భీమ్ నవ్వుతూ, మనమంతా కలిసి దాటుదాం అన్నాడు. వారి చేతులు కలిపి వంతెన దాటారు. అది మెరుస్తూ ఊగుతూ అరుస్తున్నది. మరోవైపు ఓ పెద్ద బండపై రాతి పద్యం, సత్యమే తలుపు తెరుస్తుంది. ఈ ఓ రాతి తలుపు అక్కడ ఉంది. అందులో చేయి పెట్టగా ఏమీ జరగలేదు. చుట్కీ కాళియాను అడిగింది. నీవెందుకు ఎప్పుడూ భీమ్ను పోటీగా చూస్తావు? కాళియా కొంచెం మధ్యతో, నిజం చెప్పాలి అంటే నేను ఆయనను గౌరవిస్తాను. కానీ బలంగా కనిపించాలని నటిస్తాను అన్నాడు. వెంటనే తలుపు తెరిచింది. మాదల్లే మెరుస్తున్న మార్గం తెరిచింది. భీమ్ చిరునవ్వుతో, నీవు నిజంగా బలవంతుడివే కాళియా అన్నాడు. రాత్రి కమ్ముకుంది. అడవి యొక్క నిగూఢ శబ్దాలు పెరిగాయి. అయితే డాన్ క్రిస్టల్ ఇంకా బయటే ఉంది. ముందు ఏమెదురవుతుందో